ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి రోజు ఏం సెలబ్రేషన్స్? హాయ్ హాయ్ చెప్పండి, హాయ్ ఇద్దరు చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్. నేను ఉంటాను, బాగా చెయ్యి. లవ్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మా జున్న యానివర్సరీ వ్లాగ్. సో యాక్చువల్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాను అనమాట ఈరోజు. అండ్ వాడికి ఒక డ్రెస్ కూడా ఇచ్చారు. సో వాడు డ్యాన్స్కి అయితే డ్యాన్స్ ప్రిపరేషన్ అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ 1 month నుంచి స్కూల్ ఒక ½ an hour ఎక్స్టెండ్ చేసి వీక్లీ 2 days అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు. సో ఈ లాస్ట్ వీక్ అయితే కనుక డైలీ చేయించారు అనమాట. సో ప్రాక్టీస్ అయితే బాగానే చేశాడు, కానీ అసలు ఎట్లా చేస్తాడు స్టేజ్ మీద నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. అసలు అంటే ఇంట్లో చేస్తాడు, టీవీ ముందు చేస్తాడు, కానీ అసలు స్టేజ్ ఎక్కి ఎట్లా చేస్తాడు అనేది వెయిట్ చేయాలి. అండ్ వీడి స్కూల్ పేరు వచ్చేసి కిడ్హుడ్ అనమాట. సో ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు, వ్లాగ్లో చూసి ఉంటారు. మనం సీతారామరాజు గెటప్ వేసాం కదా జున్నుకి. సో ఆ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ఇప్పుడు వాడి డ్రెస్ చూపిద్దాం అనుకున్నాను. సో మనం వాడి డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. సో మొత్తం బ్యాచ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటాయి. గర్ల్స్కి అయితే ఫ్రాక్స్ ఇచ్చారు, అండ్ బాయ్స్కి అయితే ఇట్లా షర్ట్స్ అనమాట. సో షైన్ అవుతుంది, మెటీరియల్ అనేది షైన్ అవుతుంది. సో ఈ షర్ట్ అండ్ వీడికి పీచ్ కలర్ ప్యాంట్ ఇచ్చారు, పీచ్ కలర్ ప్యాంట్. అండ్ వీళ్ళకి ఒక బౌ కూడా వచ్చింది. సో ఇట్లా ఇక్కడ పెట్టుకుంటారు కదా బౌ, సో బౌ. అండ్ వీడికి మేము వైట్ షూస్ కూడా పర్చేస్ చేసాము, అంటే షూస్ వేయమని చెప్పారు. సో వైట్ షూస్ పర్చేస్ చేసాము. యా దీస్ ఆర్ ద షూస్. సో కొంచెం లూజే తీసుకున్నాను, అంటే కొంచెం పెద్ద అయ్యే ఏజ్ కాబట్టి కొంచెం లూజ్. అండ్ సాక్స్ కూడా తీసుకున్నాను వైట్. అసలు చూడాలి ఎట్లా రెడీ అవుతాడు ఏంటి అనేది చూడాలి. అండ్ వాడైతే స్లీప్ వేశాడు. సో వాడు లేచేలోపు నేను ఇంట్రో అయితే ఇచ్చేసాను. సో వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఎట్లా రెడీ అయ్యాడు అండ్ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అదంతా వ్లాగ్ మీకు చూపిస్తాను. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ రెడీ అయిపోతున్నాడు. సో మేము వెళ్ళే కంటే కూడా వాడిని ఒక 1 hour ముందు పంపించమన్నారు. సో స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసి పంపించమన్నారు. సో రెడీ అవుతున్నాడు అనమాట. ఫ్యాంటీ షర్టే కాబట్టి ఈజీగా వేసేయచ్చు వీళ్ళకి. అండ్ చాలా కబుర్లు చెప్తాడు మెయిన్ వైల్. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మీకు ఆ వాయిస్ మీకు వినిపించలేకపోయింది, లేదు అంటే ఖచ్చితంగా వినిపించదాన్ని. సో ఇక్కడ బౌ పెడుతున్నాను. సో బౌ కంప్లీట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ వీడు రెడీ అయిపోవడం అయిపోయింది. సో ఇంకా షూస్ ఒకటి వేయడం ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే, సో స్టార్టింగ్లో అసలు చేయలేదు అనమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఒక 2 days వాడికి నచ్చలేదు, ఏమో చేయలేదు. బట్ 3rd day నుంచి మూవ్ ఆన్ అయిపోయాడు, చాలా బాగా చేయడం స్టార్ట్ చేశాడు. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళు డ్యాన్స్ చేయడం కదా. సో ప్రాక్టీస్ చేయడం కూడా చూసేదాన్ని ఇంట్లోంచి. సో వీళ్ళకి కెమెరా ఫెసిలిటీ ఉందనమాట, స్కూల్లో క్యామ్ ఉంటుంది. సో ఇంట్లోంచి చూడొచ్చు అనమాట. సో ఈసారి ఎప్పుడైనా బ్లాగ్ తీసినప్పుడు మీకు చూపిస్తాను ఇంట్లోంచి. సో ఎంత బాగా చేశాడు. యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసే కొద్దీ వీడు చాలా బాగా చేశాడు. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్లీ షూస్ వేస్తున్నాను. సో షూస్ వేసేసాక ఇంకా ఫోటో సెక్షన్ అనమాట. సో ఫొటోస్ తీసేస్తే మనకు ఒక పని అయిపోతుంది, అలా ఉంటుంది. అండ్ వీడు బాగా చేయమని నేను వాడిని మోటివేట్ చేస్తాను, ఎందుకంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా. సో ఏమైనా భయపడతాడు ఏంటి అని చాలా భయపడ్డాను నేను కూడా, బట్ స్టిల్. అండ్ ఇక్కడ వాడు చెప్తున్నాడు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి రోజు ఏం సెలబ్రేషన్స్? స్టేజ్ పైన డాన్స్ చేస్తావా? ఎలా చేస్తావు? అలా చేస్తావా? డాన్స్ మాస్టర్ వస్తారా? సరే, కిందేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ వస్తారా? వస్తారా? హాయా, బాగా డాన్స్ చేస్తావా? బాగా చేస్తావా? నేను ఉంటాను, నువ్వు చేస్తావా? నీకు బుట్ట పెడతాను. బుట్ట ఎవరు పెడతారు? నీకు జున్నుకి. నాకు జున్నుక. లవ్ యూ. జాగ్రత్త. నీ ఫ్రెండ్ ఎవరు? నీతో పాటు పార్ట్నర్ ఉన్నారు కదా, ఎవరు? ఆర్నికానా నీ పార్ట్నరా? చిన్నపిల్లకి ఉందా ఆర్నికాకి? బాగా చెయ్యి డాన్స్, ఆడవకు. వచ్చిందా? ఓకే సరే, ఇది చూడు, బాగా చెయ్యి. లవ్ యూ.
ఎంత క్యూట్గా కబుల్ చెప్పాడు. అండ్ వీడి ఫ్రెండ్స్ అమ్మ వచ్చిందనమాట. సో అది కూడా ఫ్రాక్ వేసుకుని ఎంత క్యూట్గా భలే ఉన్నారు వీళ్ళిద్దరూ, అసలు చాలా బాగా అనిపించారు. సో ఇంకా దగ్గరే కాబట్టి ఇట్లా బైక్ మీద డ్రాప్ చేసాం మా జున్ని. సో బ్యాగ్ పట్టుకుని డ్రాప్ చేసేసి నెక్స్ట్ అయితే నేను ఇట్లా రెడీ అయిపోయాను. సో నా మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అప్పటికే 5:15 అట్లా అయ్యింది టైం. సో ఇంకా స్టార్ట్ అయ్యాం మేము కూడా. సో ఒక 10 మినిట్స్ అనమాట మాకు దూరము, వెళ్ళేటప్పటికి 5:30 అయింది. అండ్ ఇక్కడ వెళ్ళగానే ఫోటో సెక్షన్కి ఒకటి ఉంది ఫ్రేమ్. సో మేము లాస్ట్లో దిగుదామనేసి అప్పుడు దిగలేదు. అండ్ ఆల్మోస్ట్ పేరెంట్స్ అయితే వస్తూ ఉన్నారు నేను వెళ్ళేటప్పటికి, కొంతమంది ఫిల్ అయ్యారు. సో నేను వెళ్ళిన ఒక 10 to 15 మినిట్స్కి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, చూసారా. సో చాలామంది, ఎందుకంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఉంటారు. సో అందులోనే వీళ్ళు నర్సరీ స్ట్రెంత్ ఎక్కువ అనమాట. సో ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఉన్నారు స్ట్రెంత్. సో అందుకని వాళ్ళ పేరెంట్స్ అందరూ వస్తూ ఉంటారు కదా, అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు కొంతమంది. సో అలా అయ్యింది. అండ్ నేను కూడా మా తాతయ్యని తీసుకెళ్ళాను. సో మా డాడీ వాళ్ళ డాడీ అనమాట. సో ముని మనవాడిది చూడడం అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను తాతయ్యని కూడా తీసుకొచ్చాను. అండ్ ఇంక ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ ఇయర్ జరిగిన ఈవెంట్స్ కానీ అండ్ ఇంకా ఫొటోస్ కానీ అన్నీ తీసుకొని వీళ్ళు ఇంకా స్లైడ్ షో కింద వేస్తున్నారు ఇక్కడ. సో అదంతా అయిపోయాక మనకి యాంకరింగ్ స్టార్ట్ చేయడానికి ఆ మెయిన్ వచ్చేసారు. సో మేడం చెప్తున్నారు. I'll tell you, my kids are so eagerly waiting, but when I see you all, it doesn't look like. A big noise. Very good evening, parents. Very good evening. That's nice. Okay, I know you all are very eagerly waiting for your little ones to perform. But before we start with that, let's play a small game. Okay? So now it's called tongue twister. Okay? You need యాక్చువల్లీ టంగ్ ట్విస్టర్ నేను చేశాను. సో ఆ వీడియో తీయలేదు. సో ఇక్కడ కనిపిస్తున్నాను కదా, యాక్చువల్లీ కిడ్హుడ్ లైవ్లో అయితే వచ్చింది అదే పిక్చర్ అక్కడ. అండ్ ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. అండ్ లాస్ట్లో ఎవరైతే గోల్డ్ చైన్ వేసుకుంటారు అని అడిగినప్పుడు ఈయన డైలీ కన్నా వేసుకుంటారు డైలీ గోల్డ్ చైన్. సో అందుకని సాయంకి ఒక చాక్లెట్, వీళ్ళు ఏమి ఇచ్చారంటే మాకు చాక్లెట్స్ ఇచ్చారు. సో నేను ఒక చాక్లెట్ వచ్చింది నాకు, అండ్ మా హస్బెండ్ కూడా ఒక చాక్లెట్ వచ్చింది. సో ఫైనల్లీ ఇక్కడ ఈవెంట్ అయిపోగానే ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ దీపారాధన స్టార్ట్ చేస్తారు కదా. సో స్టార్టింగ్ దేవుని తలుచుకుని దీపారాధన చేసేసారు. సో చిన్నప్పుడు ఎప్పుడో యానివర్సరీలు ఇవన్నీ చూసాము. సో ఇది జున్నుది చూస్తుంటే నాకు భలే అనిపించింది. అండ్ ఇక్కడ చైర్మన్ సార్ స్పీచ్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళకి బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ నిజాంపేట్లో వీళ్ళ ఫస్ట్ బ్రాంచ్ అనమాట. అండ్ ఇది ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో దానివల్ల చాలా గ్రాండ్గా ఫీల్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ స్ట్రెంత్ కూడా 100 మెంబర్స్ అయ్యారు. సో కాబట్టి అది ప్రైడ్గా చెప్తున్నారు ఇక్కడ ఆయన. అండ్ చాలా డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేదు నేను మీకు. అండ్ ఇక్కడ గిఫ్ట్స్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు చిన్న చిన్న కిడ్స్ అందరికీ కూడా. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ గిఫ్ట్స్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చేశారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ బెస్ట్ టీచర్ అవార్డు కూడా ప్రజెంట్ చేశారు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనమాట. సో ఇంత బుజ్జి పిల్లలందరూ చేస్తుంటే నాకు భలే అనిపించింది. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ వినాయకుడిని తలుచుకుంటాం కదా. సో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఏం ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ వినాయకుడు లేనిదే మనకి ఏది అవ్వదు. సో కాబట్టి ఇక్కడ వినాయకుడు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఎంత బాగా చేశారో. అండ్ ప్లస్ ఏంటంటే ఫ్రంట్ డ్యాన్స్ మాస్టర్ చెప్తున్నారు. సో చెప్తూనే వీళ్ళు డ్యాన్స్ కంటిన్యూ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా జున్ను పర్ఫార్మెన్స్ వచ్చేసింది. సో బ్లూ స్టిక్స్ పట్టుకుని ఉన్నాడు కదా, సో వాడే అనమాట. సో ఇంకా పర్ఫార్మెన్స్ చూసేయండి.
యా మా జున్ను డ్యాన్స్ చేశారు కదా, ఎంత క్యూట్గా చేశాడో. సో నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టేజ్ ఎక్కేటప్పటికి భయపడతాడేమో అని చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను బయట ఎక్కడైనా స్టేజ్ మీద నుంచోబెట్టినా చేసేవాడు కాదు, బట్ స్టిల్ వీళ్ళు ఫ్రెండ్స్తో కలిసి చాలా బాగా చేశాడు. నాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే నా మాటలోనే మీకు అర్థమై ఉండొచ్చు. సో అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. యాన్యువల్ డేస్ ఎప్పుడు వస్తాయి కానీ ఈసారి మా జున్ను చేయడం వల్ల ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా కిడ్స్ని మేము తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. సో జున్ను వచ్చేసాడు. అండ్ ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళు ఎల్కేజీ నర్సరీ స్టూడెంట్స్ ఇంకొక బ్యాచ్ అనమాట. బట్స్లు వీళ్ళకి ఫ్రాక్స్ వేరే ఇచ్చారు. సో కొంతమందికి కొన్ని కాస్ట్యూమ్స్ అండ్ కొంతమందికి వేరే కాస్ట్యూమ్. సో ఇవి కూడా వాళ్ళకి క్యూట్గా ఉన్నారు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయాక ఇంకా స్పీచెస్ ఉంటాయి కదా, సో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ ఉంటారో సో వాళ్ళందరూ కూడా స్పీచెస్ ఇచ్చేసారు. అండ్ స్పీచెస్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ మా జున్ను వాళ్ళ డాడీతో చెప్తాను అనమాట. సో ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే చెప్తున్నాడు. అండ్ స్నాక్స్ కూడా తినలేదు వీళ్ళు, కాబట్టి స్నాక్స్ తింటున్నారు వచ్చాక. అండ్ ఇక్కడ ఇంకొక స్కిట్ జరుగుతుంది, వినండి. Doctor, Africa, you should take 10 glasses of water every day. It's impossible, doctor. While Africa, I have 4 glasses of my home, doctor. యా ఇక్కడ మీకు జోక్ అర్థమైనట్టుంది. సో 10 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే మా ఇంట్లో 4 గ్లాసే ఉన్నాయని చెప్తాను. సో వీళ్ళైతే ఎల్కేజీ స్టూడెంట్స్, ఇది కూడా వాళ్ళ గుర్తుపెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక చిన్న టైప్ ఆఫ్ స్కిట్ ఎలాంటిదంటే వాటర్కి అండ్ ల్యాండ్కి ఉన్న కనెక్షన్ చూపించడం కోసం అండ్ ఆ సీడ్కి మనకి వాటర్ సన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి కూడా ఇక్కడ స్కిట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎంత బాగా చెప్తున్నారంటే ఈ కిడ్స్, సో చిన్న చిన్న పిల్లలు, అసలు భలే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇంకొక పర్ఫార్మెన్స్ వీళ్ళు కూడా భలే చేశారు యాక్చువల్లీ, చాలా బాగా చేశారు. కింద సార్ ఉండడం వల్ల ఒకటి ప్లస్ అయింది. అండ్ అదంతా అయిపోయి ఇక్కడ మేడమ్స్ డాన్స్ చేశారు అనమాట. సో వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఏంటి అంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చేయడం బాగా అనిపించింది నాకు కూడా. ఎప్పుడైతే యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయో సో అటు చిల్డ్రన్స్ని చూసుకుంటూ అండ్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ నాకు భలే అనిపించింది యాక్చువల్లీ వీళ్ళు చేయడము. అండ్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నా కూడా ముందు టీచర్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళని ట్రైన్ చేసేవారు. సో ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ వచ్చేవారు. అండ్ అక్కడ అది అయిపోయాక నెక్స్ట్ ఎల్కేజీ స్టూడెంట్స్తో ఇట్లా ఆర్మీ డ్రెస్ వేయించి ఒక పేట్రియాటిక్ సాంగ్ కూడా చేయించారు. వీళ్ళు కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా జున్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మా వాడి నుంచి తెగ క్లాప్స్ కొట్టేస్తాడు పర్ఫార్మెన్సెస్ చేసిన వాళ్ళందరికీను. అండ్ ఇంకా వాళ్ళందరికీ ఫోటోషూట్ తీస్తారు కదా, సో ఆర్మీ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఫ్లాగ్స్ పట్టుకుని ఫోటో సెక్షన్ జరుగుతుంది. సో అదంతా అయిపోయి ఇక్కడ కబుర్లు చెప్తున్నారు అనమాట. వీళ్ళిద్దరూ కూర్చుంటే అసలు ఎన్ని కబుర్లు చెప్పుకుంటారో పక్కన మనం వినడమే, అసలు అన్నీ చెప్పుకుంటారు వీళ్ళిద్దరూ. అండ్ ఇక్కడ యూకేజీ స్టూడెంట్స్, సో యూకేజీ స్టూడెంట్స్ ఇద్దరే ఉన్నారు. అండ్ వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో ఎంత బాగా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో 5th కంప్లీట్ అయిపోయి 6thలోకి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ ప్రైమరీ అయిపోయింది, ఇంకా హైయర్ సెక్షన్కి వెళ్తున్నామని మనకి ఇట్లా బ్లాక్ కోట్ వేసి క్యాప్ పెట్టి చేసేవారు. బట్ ఇప్పుడు యూకేజీ అవ్వగానే వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డే వచ్చేస్తుంది అనమాట. నాకు భలే అనిపించింది వీళ్ళిద్దరిని చూసి కూడా. అండ్ వీళ్ళిద్దరు కూడా ఒక స్పెషల్ సాంగ్ చేయించారు వీళ్ళతో, వీ మిస్ యూ అని, వీ థ్యాంక్ యూ అని, చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేము లేచాము. అండ్ అప్పటికే చాలా పేరెంట్స్ వెళ్ళిపోయారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అవ్వగానే కిడ్స్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి. సో కిడ్స్ని తీసుకుని కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ చూసారా ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది మొత్తం ప్లేస్ అంతా కూడా. అండ్ ఫైనల్లీ ఏంటంటే జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, గంగ హిమాచల యమునా గంగా ఉచ్చల జలహితరంగా, తవ శుభ నామే గాహే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాదా, నగన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్.
అండ్ ఇంకా నేషనల్ అంతం చెప్పేసి కంప్లీట్ చేసేసారు ఈవెంట్. అండ్ ఫస్ట్ చెప్పాను కదా, సో ఫోటో ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. యా, ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 9 అయింది. యా, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో మా జున్ను చాలా బాగా చేసే డాన్స్, మీరు కూడా చూసారు కదా వీడియో. సో నా బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో నా బ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.